అందరికీ నమస్తే. దైవత్వం ఛానల్కి స్వాగతం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఒక్క మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అన్ని మాసాల్లోకెల్లా మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైనది. మార్గశిర మాసాన్ని మార్గశీర్ష మాసం అని కూడా అంటారు. శీర్షం అనగా అగ్రస్థానం అని అర్థం. మార్గశీర్షం అనగా మాసాలన్నింటిలోనూ అగ్రమైనది అని అర్థం. అందుకే ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో మనం ఏ రోజు ఏ భగవంతుణ్ణి పూజించాలి, అదేవిధంగా ఏ రోజుల్లో ఏ పూజలు చేయాలి, ఈ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో చూసి తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం మార్గశీర్షం అంటే ఒక విలక్షణమైన కాలంగా పరిగణిస్తారు. దీని ప్రకారం తెలుగు మాసాలన్నిటిలో మార్గశిర మాసం ఎంతో శ్రేష్టమైనది. దేవుని అనుగ్రహం పొందడానికి మార్గం ఈ మాసంలోనే లభిస్తుందని పురాణాల్లో వివరించబడింది. ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి అంకితం ఇవ్వబడింది. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించినట్లుగా పండితులు చెప్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్గశిర మాసం ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మార్గశిర మాసం విశేషాలు, ఈ నెలలో కృష్ణయ్య అనుగ్రహం కోసం ఏ పనులు చేయాలనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం హేమంత ఋతువులోని మొదటి నెలను మార్గశిరం అంటారు. ఈ మాసం గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వివరించినట్లు పండితులు చెప్తున్నారు. ఈ నెలలో చేసే పూజలు, యాగాలు, అభిషేకాలు, హోమాలతో భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవ కార్యం చేసినా అన్నిటినీ తానే స్వీకరిస్తాడని కన్నయ్య ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా, చంద్రమానం ప్రకారం మార్గశిర కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలోనే గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శ్రీహరికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణు అనుగ్రహం లభిస్తుందని విష్ణు పురాణంలో వివరింపబడింది. ఈ మాసంలో చేయాల్సిన పనులు: మార్గశిర మాసంలో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. స్నానం చేసిన వెంటనే విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేయాలి. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఏదైనా శుభకార్యాలను ప్రారంభించాలంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామిని పూజించడం వల్ల సంతానయోగ్యం కలుగుతుందని పురాణాల్లో వివరింపబడింది. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవికి, దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. మార్గశిర శుద్ధ సప్తమిని భానుసప్తమి, రథసప్తమి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్యభగవానుడిని పూజించి ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. మార్గశిర అష్టమిని కాలభైరవ అష్టమిగా పరిగణిస్తారు. పరమేశ్వరుని ప్రతిరూపమే భైరవుడు. ఈ స్వామిని పూజిస్తే మన భయాలన్నీ తొలగిపోతాయట. ఇదే నెలలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయుని పూజించడం వల్ల సకల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాక ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. చూసారు కదా మార్గశిర మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది. అలాగే ఈ మాసంలో మనం చేయాల్సిన పనులేంటి, ఏ రోజున ఏ భగవంతుని పూజించాలి అనే విషయాలన్నీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.